రాజీవ్ శ్రవణ్ల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. శిరీష్ పై లైంగిక దాడి జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రక్తపు మరకల ఆధారంగా ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? ఆ మృతి కేసులో ఉన్నటువంటి ఈ రాజీవ్ అదేవిధంగా శ్రవణ్ కు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఇందులో కొన్ని సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రధానంగా ఏ విధంగా చనిపోయింది, ఒక వరుస ఘటనలు ఇలా జరిగాయనేటువంటిది మెన్షన్ చేస్తూనే శిరీషకు సంబంధించినటువంటి లోదుస్తులపైన కొన్ని మరకలు ఉన్నాయి, వాటిని మేము ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాము, ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయి అనేటువంటిది కూడా పోలీసులు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే లైంగిక దాడి జరిగిందా లేదా అనేటువంటి అనుమానంపై పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా మేము చాలా డీటెయిల్స్ పంపించాము. అవి టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అత్యాచారం జరిగిందా అనేటువంటిది చెప్పగలుగుతామని పోలీసులు కూడా గతంలో తెలపడం జరిగింది. ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్ మనం ఒకసారి చూస్తే ఎన్ని గంటలకు వాళ్ళు రాజీవ్ శ్రవణ్ శిరీష్ తీసుకుని కుకునూరుపల్లి వెళ్లారు, అక్కడ ఎటువంటి ఘటనాక్రమం జరిగింది, తర్వాత తనకు అనుమానం కలుగుతోందని పదే పదే శిరీష రాజీవ్ కు ఫోన్ చేసింది, అదేవిధంగా ఆమె ఏదైతే వాట్సాప్ కాల్ మెసేజ్ ఏదైతే పెట్టిందో ఆ మెసేజ్ ను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే దాదాపు ఈ కేసుకు సంబంధించి శిరీష ఆత్మహత్య చేసుకుంది అనేటువంటిది ఏదైతే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ చెప్పారో దాదాపు దాన్ని కన్ఫర్మ్ చేస్తూ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఆమె పెదాలపైన 2 చిన్న గాయాలున్నాయి, ఒకటి నుదురు పైన కూడా గాయం ఉంది, ఎక్కడెక్కడ గాయాలయ్యాయని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక ప్రధానమైనటువంటి విషయం ఆమె పైన లైంగిక దాడి జరిగిందా అనేటువంటి ఏదైతే ఒక అనుమానం ఉందో దాన్ని కూడా పోలీసులు అనుమానంగానే ఇందులో మెన్షన్ చేశారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాన్ని కన్ఫర్మ్ చేయగలుగుతామనేటువంటిది గతంలో కూడా పోలీసులు చెప్పారు. బట్ ఈ రోజు మనం ఈ రిమాండ్ రిపోర్ట్ వరకు చూసుకుంటే మాత్రం ఆమె లోదుస్తుల పైన మరకలు ఉన్నాయి అనేటువంటిది చాలా స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని బట్టి డెఫినెట్ గా లైంగిక దాడి జరిగింది అనేటువంటి ఒక అనుమానం అయితే ఇప్పటి వరకు వ్యక్తం అవుతోంది. ఈ కేసుకు సంబంధించి రాజీవ్ అదేవిధంగా శ్రవణ్లు ఏ విధంగా అక్కడికి తీసుకెళ్లారు, అక్కడ తీసుకెళ్లిన తర్వాత ఆమె వస్తున్నటువంటి తరుణంలో, రిటర్న్ అవుతున్నటువంటి తరుణంలో చాలాసేపు ఏడ్చింది, ఒక స్థాయిలో కారు నుంచి కూడా పరిగెత్తేటువంటి ప్రయత్నం చేసింది. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత పోలీసులకు ఎన్ని గంటలకు సమాచారం అందింది, వీళ్ళ మొబైల్ టవర్స్ సంబంధించి వీళ్ళ సెల్ ఫోన్లు ఆ టైంలో ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ లొకేషన్ ను కూడా పూర్తిగా మెన్షన్ చేస్తూ ఈ రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు తయారు చేయడం జరిగింది. రైట్ ఇస్మాయిల్.